Lakshmi. I study UKG. దావీదు ప్రవీణ క్రీస్తు లోక 2:11. అందరికీ మన్నాత. కుందన క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మిస్ సుషిత, మై స్టడీ సెకండ్ క్లాస్. నక్షత్రము యాకోబులో ఉదయించిన రాజు తన ఇశ్రాయేలును. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గల్తీలు 5:11. స్టడింగ్ సిక్స్త్ క్లాస్. అదూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు చూద్దుము రండని ఒకనితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉండుట ఈ శిశువు చూచిరి. లోకాసు వార్త 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. అందరికీ మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ మరణాత. మై నేమ్ ఇస్ రేష్మా. ఐఎమ్ స్టడీయింగ్ సెవెంత్. కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచును స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడక మునుపు దేవదూత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. లూకాసు వార్త 2వ అధ్యాయం 20-21. అందరికీ మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన మూలంగా కలిగెను. యోహాను 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ మరణాత. ఇన్ సెవెంత్ క్లాస్. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ అయిన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అందరికీ మన్నాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నేడు పుట్టెను. చెప్పు చెప్పు చెప్పు. క్రీస్తు నేడు చెప్పమ్మా. మై నేమ్ ఈస్ మహిదార్. సెకండ్ క్లాస్. నక్షత్రం యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అందరికీ మన్నాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తను తొలిచూయు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పడుండబెట్టెను. లోకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనం. అందరికీ మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మహిసాద్విక్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఈ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు. కీర్తనలు 6:7. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మిస్ వినయ్. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక.
అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లోకాసువార్త 2:14 అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ మన్నాత. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడెను అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగిను. ఇమ్మానుయేలు పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి సువార్త 1:22-23. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సారిక స్టడింగ్ థర్డ్ క్లాస్. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రుని కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడేను. గలతి 4:4-5. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. స్టడీ ఫిఫ్త్ క్లాస్. కాబట్టి ప్రభు తాని యొక్క సూచన మీకు చూపెను. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టేది. మన్నత. అందరికీ మన్నత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపల నుండి రక్షించెను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. మత్తయి సువార్త మర్చిపోయాడు. బాగా బట్టి పెట్టాడు. 5-6 హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దయసాతి స్టూడెంట్ సెకండ్ క్లాస్. దావీదు పట్టణం నందు ఇవే నా రక్షకుడు. దావీదు పట్టణం నందు నేను రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన నా ప్రభువైన క్రీస్తు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఈస్ నితీష్. ఐఎమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్. ఎలానగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. అర్చకుడు ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానం కర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా 9:6. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ నాని. ఐఎమ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. లోకాసువార్త 1:31-32. అందరికీ మై నేమ్ ఇస్ మహేష్. స్టడీ సెవెంత్ క్లాస్. సర్వోన్నతమైన స్థలంలో దేవుడు మహిమ ఆయన క్రీస్తైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగిన గాక. ఆయన దేవునికి స్తోత్రం చేయుచుండండి. లోకాసువార్త 2:14. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ మన్నత్. మై నేమ్ ఇస్ సుచేతన్. ఐఎమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్. ఆమె కుమారుని కనును తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. యోసేపు నిద్ర లేవగానే ప్రభుదూత ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కనువకు ఆమె ఎరుగుకుండెను. ఆమె ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తయి సువార్త 1:21-25. She will birth to a son and you argue the name of Jesus. Because he will save his people from her sins. All this took place to fulfill what the Lord had said through prophet. The virgin will be with the child and birth to a son. They will call him Emmanuel, which means God with us. But they have no union with her until he gave birth to a son. Happy Christmas, Merry Christmas. Matthew 1st chapter 21-25 verses. మీ శశాంత్ కుమార్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిక్స్త్ క్లాస్. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాము. 1 తిమోతి
4వ అధ్యాయం 10వ వచనం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ మరణం.